మహేష్ బాబు అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్న ఈ స్టార్ తన సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేయడంతో అసాధారణమైన కృషి చేస్తూ ఉంటాడు. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకుడు కేటీఆర్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ గురించి మీకు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో మహేష్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ కేటీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మహేష్ బాబు కేటీఆర్తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన సినిమాల గురించి చాలా నిజాయితీగా అభిప్రాయం చెప్తారని తెలిపారు. మహేష్ బాబు మాటల్లో చెప్పాలంటే కేటీఆర్ గారు సినిమా బాగుంటే బాగుంది అని, లేకుంటే లేదు అని నేరుగా చెప్తారు. అనవసరంగా ఎవరిని పొగడరు అని అన్నారు. కొంతకాలం క్రితం మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా గురించి కేటీఆర్ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. 'ఆగడు' లాంటి సినిమాలను ఎందుకు చేస్తున్నావ్ అంటూ మహేష్ బాబుని ప్రశ్నించారు. 'భరత్ అనే నేను' సినిమా ప్రమోషన్ సందర్భంగా మహేష్ బాబు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 'ఆగడు' సినిమా విషయంలో కేటీఆర్ తనకు పెద్ద క్లాస్ తీసుకున్నారని చెప్పారు.